అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్ మోతిచూర్ లడ్డు ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. ఓన్ది గరిటతో పని లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము ఒక బౌల్లోకి 2 కప్పుల శనగపిండి తీసుకుందాం. ఇందులోకి చిటికెడు ఉప్పు వేసుకొని చిటికెడు ఆరెంజ్ కలర్ వేసుకోవాలండి, ఫుడ్ కలరు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా జారుగా కలుపుకోవాలి పిండిని. మనకు స్వీట్ షాప్ స్టైల్ మోతిచూర్ లడ్డు కావాలనుకుంటేనే ఫుడ్ కలర్ వేసుకోవాలండి, లేకుంటే అవసరం లేదు. అది మన చాయిస్ అనమాట. ఉండ లేకుండా పిండి జారుడుగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదామండి. నేనైతే కట్టెల పొయ్యి ముట్టించేసుకొని రెడీగా ఉంచేసుకున్నాను. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద మనము మూకుడు పెట్టేసుకుందామండి. కడాయి పెట్టేసుకుందాం. మూకుడు కాస్త వేడైన తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండితో మనము బజ్జీలాగా వేసుకోవాలండి. సన్నగా వేసుకోవాలి, లావుగా వేయకూడదు. షేప్ ఎట్లా వచ్చినా ఏం పర్వాలేదు, టెన్షన్ ఏం లేదండి. అలా కొద్దిగా పిండి తీసుకొని అలా బజ్జీలాగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు 2 వైపులు తింపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా కాల్చుకోకూడదండి, మరి ఎక్కువ కాల్చకూడదు అనమాట. నార్మల్గా కాలితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కాలిన తర్వాత మనం జాలి గంటలోకి తీసుకొని ఆయిల్ పోయిన తర్వాత వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వేసుకోవాలండి. ఇలా అన్ని మిక్సీ జార్లో వేసుకున్నాక మనం బరకగా మిక్సీ వేసుకోవాలండి. ఒక 2-3 సార్లు తిప్పితే సరిపోతుంది. మనకి ఇలా తయారైపోతుంది అన్నమాట. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుందాం. బూందీ గరిటతో పని లేకుండా బూందీని మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. సింపుల్ మెథడ్ ఇది. ఇప్పుడు మళ్ళీ కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదామండి. కట్టెల పొయ్యి మీద మనం చిన్న కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలండి. కాజుని ఫస్ట్ కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం కొన్ని కిస్మిస్లు కూడా వేసేసుకొని వేయించుకున్న తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసేసుకొని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగితే సరిపోతుందండి, మనకు దూరగా వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము అదే కడాయిలో 2 కప్పుల షుగర్ వేసుకోవాలి. 2 కప్పుల శనగపిండి తీసుకున్నాం కదండి, ఈక్వల్ అన్నమాట. 1.5 కప్పు వాటర్ పోసేసుకొని షుగర్ అంతా కరిగిపోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి. షుగర్ అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఒక 4-5 ఇలాచీలను దంచి పౌడర్గా చేసుకొని వేసుకోవాలి. అలాగే చిటికెడంతా ఆరెంజ్ కలర్ కూడా వేయాలి. ఆరెంజ్ కలర్ అనేది మన ఇష్టం అండి, మన చాయిస్ అది. షుగర్ లిక్విడ్ మనకు పొంగుతున్నప్పుడు బబుల్స్ వస్తున్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. పాకం మనకు నార్మల్గా ఉంటే సరిపోతుందండి. లేత తీగ పాకం అంటాం కదా, అలా వస్తే సరిపోతుంది. మనకు బబుల్స్ వచ్చినాయి అంటే పాకం రెడీ అయిపోయినట్టే. ఇలా బాగా కలిపేసుకోవాలండి, మనకు ముద్దలాగా కావాలి. లడ్డు చేసేటప్పుడు మెయిన్గా మనం చూసుకోవాల్సింది పాకం అండి. పాకము మనకు ఎంత తిక్కగా వస్తే లడ్డు అంతా గట్టిగా అవుతుంది. మోతిచూర్ లడ్డు మెత్తగా ఉండాలండి, కాబట్టి పాకం మనం లేత తీగ పాకం వస్తే మోతిచూర్ లడ్డు సాఫ్ట్గా మెత్తగా జ్యూసీగా వస్తుంది. మన బూందీ అందులో మనకు లిక్విడ్లో మొత్తం మెత్తగా అయిపోవాలండి, అప్పుడు మనకు లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి అలా మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవడం వల్ల ఆవిరికి అది మెత్తగా అవుతుంది. వెచ్చగా ఉన్నప్పుడే ఇందులో ముందుగా మనము ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని కలిపేసుకోవాలి. పండగలప్పుడు దసరా కానీ, సంక్రాంతి కానీ, దివాళీ కానీ, ఇప్పుడు వినాయక చవితికి మోతిచూర్ లడ్డు ఫేమస్ కదండి, స్పెషల్ కదా లడ్డు. అలాంటి టైంలో మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. కట్టెల పొయ్యి మీద చేశాను కదండి, పట్టుకుంటే మషంటుతుంది చేతికి, కాబట్టి నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. మనం బూందీ గరిటెతో మోతిచూర్ లడ్డు చేయాలంటే ప్రాసెస్ అండి, అది అందరికి రాదు కూడా. సో ఈ మెథడ్ అయితే చాలా ఈజీ మెథడ్ అండి. సింపుల్గా మనం 10 నిమిషాలలో మోతిచూర్ లడ్డుని ఇంట్లోనే వేసుకోవచ్చు. ఏ షాపుల వెంట పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకోవాలండి. మొత్తం డ్రై ఫ్రూట్స్ అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేతిలో మనం 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు కొద్దిగా తీసుకుంటూ మనము లడ్డు కట్టుకోవాలి. ఇంకా మనకు నచ్చిన సైజులో లడ్డు చేసుకోవచ్చు. వినాయక చవితి స్పెషల్గా మోతిచూర్ లడ్డును ఇలా ఇంట్లోనే తయారు చేసి మన బొజ్జ గణపయ్యకు ప్రసాదంగా పెట్టండి. చాలా సంతోషంగా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోండి. అండి ఎంత బాగా వచ్చింది కదా మన మోతిచూర్ లడ్డు అయితే. అంతే అండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే కేవలం 10 నిమిషాలలో మోతిచూర్ లడ్డును ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ తద్దరిపోతుందండి, యమ్మీగా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి ఈ కొలతలతో ఈ వినాయక చవితికి మోతిచూర్ లడ్డును మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేయండి.
ఇంట్లో అందరితో శబాష్ అనిపించుకోండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అంటే మంచి మంచి వేళ్ళ కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.